మన్ కీ బాత్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలవరం ప్రాజెక్టుపై మనసులో ఉన్న విషం చిమ్మారని మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో అత్యుత్తమమైనదిగా ప్రతిష్టాత్మక చారిత్రక సంస్థలు సైతం అవార్డు ప్రకటించిన వేళ ప్రధాని తన కక్షపూరిత వైఖరిని బయటపెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ సైతం ప్రశంసించారని గుర్తు చేశారు. పోలవరాన్ని చూసేందుకు లక్షల మంది తరలివస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ పునాదులే లేవలేదంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులతో పోలవరాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతగల దేశ ప్రధాని ఇంత బాధ్యతారాహిత్యంగా పోలవరం పనులు సరిగా జరగట్లేదు, కాకు తప్పుపట్టింది, మేం పనులు చేయట్లేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. చాలా దుర్మార్గం, చాలా బాధ్యతారాహిత్యం. మీకు ఆంధ్ర ప్రజల మీద ప్రధానమంత్రి గారు ఎందుకు కక్ష కట్టారు? తెలుగు జాతి మీద ఎందుకు మీరు కక్ష కట్టారు? మన్ కీ బాత్ ఆయన మనసులో మాట పోలవరం మీద ఆయన విషయం చిమ్మాడు. నిన్న ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు జూనియర్ మోడీ అసలు పోలవరం పునాదులే లేగలేదంటున్నాడు. ఇవాళ ఇన్ని లక్షల మంది, దగ్గర 4,52,091 మంది కేవలం ఈ 250 రోజుల్లో కేవలం మన ఎర్ర బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో స్వయంగా వెళ్తూ ఉంటే దీనికి రెండింతలు, ఈ 4,52,000కే రెండింతలుగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు పోలవరం ప్రాజెక్టు పునాదులు లేగలేదన్నాడు. రెండో పక్క ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు పోలవరం ప్రాజెక్టు మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారు. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి చర్చిస్తాడు పోలవరం ప్రాజెక్టు మీద. కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులే సుప్రీంకోర్టులో కేసులు వేశారు.